గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 మంత్స్కి సంబంధించినవి మనం డిస్కస్ చేద్దాం. వీటిలో మనకు ముఖ్యంగా కరెంట్ అఫైర్స్లో మనం ఏం డిస్కస్ చేస్తాం, ఏపీ రిలేటెడ్గా మనం ఇంపార్టెంట్, అదేవిధంగా స్కీమ్స్ రిలేటెడ్, అదేవిధంగా బడ్జెట్, అలాంటివి కొన్ని అదర్ టర్మ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనం ప్రిపేర్ అయితే కంపల్సరీ ఈ కరెంట్ అఫైర్స్ నుంచి ఆల్మోస్ట్ 30-40 స్కోర్ అయితే ఈజీగా చేయగలుగుతాం అనమాట. ఇది మనకు కరెంట్ అఫైర్సే మనము కీ రోల్ అనమాట, మనం స్కోర్ చేసుకోవడానికి కానీ క్వాలిఫై అవ్వడానికి కానీ కీ రోల్ అనమాట. ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్లాసెస్ ఇప్పుడు నుంచి ఒక 4 క్లాసెస్లో మనం ఆల్ క్లాసెస్ కంప్లీట్ చేసేస్తాము. ఈ 4 క్లాసెస్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏపీకి సంబంధించిన ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 మంత్స్ సంబంధించి ఇంతకుముందు కూడా మనము ఏపీకి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ మరియు ఇంపార్టెంట్ టాపిక్స్ కరెంట్ అఫైర్స్ అనేది ఇంతకుముందు క్లాస్లో మనం కొన్ని డిస్కస్ చేసామన్నమాట. కానీ అవే వీటిలో కూడా రిపీట్ కావచ్చు, ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్ సంబంధించినవి కాబట్టి కొన్ని అప్డేట్ కూడా ఉంటాయి అనమాట. వీటిలో 1 or 2 months కూడా అప్డేట్ అయి ఉంటాయి. వీటిలో మనకు ముఖ్యంగా ఈ కరెంట్ అఫైర్స్లో ర్యాంకింగ్ అనేది కొన్నిట్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్ ఏవి ఉన్నాయని మనకు తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ కొన్ని సర్వే చేసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ అనేది దేంతో ఉంది అంటే కేంద్రం ఇచ్చిన నిధులను వినియోగించుకోవడంలో కూడా ఫస్ట్ ఉందన్నమాట. కేంద్రం ఇచ్చిన నిధుల వినియోగంలో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, అదేవిధంగా ఎల్ఈడి బల్బు ఏర్పాట్ల కోసం ఏర్పాటు విషయంలో కూడా ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట. ఓకే, ఇంకోటి పంట కుంటల త్రవ్వకం కానీ వినియోగం కానీ త్రవ్వకంలో కూడా ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఉంది. వీటిలో మనకి ఈ సర్వేలో వీటి నుంచి ఒకవేళ ఇస్తే ఎల్ఈడి బల్బ్ ఇవ్వచ్చు, ఏదైనా ఫస్ట్ ర్యాంక్ సంబంధించిన ఇవ్వచ్చు. ఒకవేళ ఇది కాకుండా వేరే దాని గురించి ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఇస్తే కనుక వేరే స్టేట్ ఉండొచ్చని మీరు అంచనా వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ మూడిట్లో ఈ లాస్ట్ మంత్ సంబంధించిన ఫస్ట్ సర్వే అనేది ఉందన్నమాట. ఇంకో కొన్ని అప్డేట్ అయ్యిండొచ్చు, అవి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో కూడా కొన్ని డిస్కస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు కేంద్రం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది కదా. ఓకే, వీటికి ఏ విధంగా నిధులు వినియోగించుకుంది అనే దాన్ని బట్టి చూస్తే కనుక కేంద్రం విడుదల చేసిన 10 స్కీమ్స్కి గాను 5 స్కీమ్స్లో 100% వినియోగించుకుంది అనమాట. ఓకే, ఈ 5 స్కీమ్స్ ఏమున్నాయంటే ఎంజీ, ఎన్ఆర్, ఈజీఎస్ ఒకటి, ఇంకోటి అమృత్, అదేవిధంగా ఆవాస్, స్వచ్ఛ భారత్ మిషన్, అదేవిధంగా పిఎం ఆవాస్ యోజన, పిఎం కృషి సించాయ్ యోజన. ఓకే, వీటిలో మనకి ఈ 5 స్కీమ్లో 100% కేంద్రం ఇచ్చిన నిధులను ఉపయోగించుకుంది మన స్టేట్ అనేది పేర్కొనడం జరిగింది. ఓకే, వీటిలో కేంద్రం ఇచ్చిన నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. కేంద్రం ఇచ్చిన నిధుల వినియోగంలో ఎన్ని స్కీమ్స్కి పూర్తిగా నిధులను కేటాయించింది, పూర్తిగా నిధులను వినియోగించుకుంది అంటే 5 స్కీమ్స్కి. ఓకే, ఈ 5 స్కీమ్స్లో ఏమేమి ఉన్నాయి అంటే ఎంజీఎన్ఆర్జీఎస్, అమృత్, స్వచ్ఛ భారత్, పిఎం ఆవాస్ యోజన, పిఎం కృషి సించాయ్ యోజన. ఓకే, ఈ అన్ని కేంద్ర ప్రభుత్వం అనమాట. ఈ స్వచ్ఛ భారత్ అనేది ఇంపార్టెంట్, ఎంజీఎన్ఆర్జీఎస్, అదేవిధంగా అమృత్, పిఎం ఆవాస్ యోజన, పిఎం కృషి సించాయ్ యోజన. ఈ పిఎం సంబంధించినవి 2 ఉన్నాయి, స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్, ఎంజీఎన్ఆర్జీఎస్. ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి కంపల్సరీ ఒక 3 క్వశ్చన్స్ అనేది ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నుంచి కంపల్సరీ ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వస్తాయన్నమాట. ఎంజీఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏదైనా ఉంటే కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి, చదవండి.
వీటి నుంచి కంపల్సరీ ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి 3 క్వశ్చన్స్ అనేది కంపల్సరీ వస్తాయి, 3 క్వశ్చన్స్ కంపల్సరీ. ఇక అమృత్ అనే స్కీమ్ గురించి కూడా చదివితే బెటర్. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అమృత్ స్కీమ్, స్వచ్ఛ భారత్, పిఎం ఆవాస్ యోజన, ప్రేమ్ కృషి సించాయ్ యోజన. ఈ అమృత్ గురించి ప్రిపేర్ కాండి, 1 మార్క్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఇవి 2 కంపల్సరీ వస్తాయని చెప్తున్నాను. ఎంజీఎన్ఆర్జీఎస్ అమృత్ స్కీమ్ నుంచి, వాటి నుంచి ప్రిపేర్ అయితే జరుగుతుంది. ఇక ఎల్ఈడి బల్బు ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంకు. ఎల్ఈడి బల్బు ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్ ఉందన్నమాట. వీటిలో డిస్టిక్ వైజ్ చూస్తే ఫస్ట్లో వచ్చేసి చిత్తూరు డిస్టిక్లో ఎల్ఈడి బల్బులో మొత్తం ఇప్పుడు 4 డిస్టిక్స్లకి 100% ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, ఆ 4 డిస్టిక్లు ఏంటంటే చిత్తూరు డిస్టిక్ ఫస్ట్, కడప డిస్టిక్ సెకండ్, అనంతపురం డిస్టిక్ థర్డ్, తూర్పుగోదావరి డిస్టిక్. ఈ 4 డిస్టిక్లకి 100% ఎల్ఈడి బల్బు ఏర్పాటు అనేది చేయడం జరిగింది. ఇక పంటకుంటల త్రవ్వకంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్లో ఉంది కదా. అదే డిస్టిక్ విధంగా చూస్తే కనుక చిత్తూరు డిస్టిక్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. మనము ఈ సర్వే ప్రకారం చూస్తే వీటిలో ఎల్ఈడి బల్బు పంటకుంటల త్రవ్వకంలో ఫస్ట్ ప్లేస్లోనే చిత్తూరు, రెండిట్లో ఫస్ట్ ప్లేస్ చిత్తూరు ఉందన్నమాట. ఓకే, ఇవి వీటికి సంబంధించిన సర్వేకి సంబంధించినది. ఓకే, అదేవిధంగా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం అనేది ఒకటి డిస్కస్ చేయాల్సింది. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం. ఈ పథకం గురించి విషయం ఏంటంటే ఇది కృష్ణా రివర్పై నిర్మించబడింది అనమాట. ఓకే, కృష్ణా రివర్పై కర్ణాటక సమీపంలో, ఎక్కడ? కర్ణాటక సమీపంలో, నియర్. ఓకే, అదేవిధంగా ఇది గుంటూరు డిస్టిక్ ఉండవల్లి సమీపంలో పెట్టడం జరిగింది. గుంటూరు డిస్టిక్ ఉండవల్లిలో. గుంటూరు డిస్టిక్ కొండపేటి ఎత్తపోతల పథకం ఎక్కడుంది? గుంటూరు డిస్టిక్ ఉండవల్లిలో. ఓకే, ఏ నదిపై దీన్ని నిర్మించడం జరిగింది? కృష్ణా రివర్పై. అదేవిధంగా దీని యొక్క సామర్థ్యం ఎంత? నీటి సామర్థ్యము 5000 క్యూబిక్ మీటర్, క్యూసెక్ వాటర్, 5000 క్యూసెక్ వాటర్ దీని సామర్థ్యం వచ్చేసి. ఇది 365 డేస్లో నిర్మించడం అనేది జరిగిందనమాట. ఓకే, ఇది దీని గురించి వచ్చిన బ్రీఫ్. దీని గురించి అడిగితే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఎక్కడంటే గుంటూరు డిస్టిక్. ఓకే, అదేవిధంగా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఏ రివర్పై అంటే కృష్ణా రివర్, కర్ణాటక సమీపంలో. ఓకే, వీటి యొక్క సామర్థ్యం ఏంటంటే 5000 క్యూసెక్ వాటర్ అనమాట. ఓకే, ఇది వీటి గురించి. ఇక ఇతర రాష్ట్రాల వాళ్ళని చంద్రన్న పెళ్లి కానుక అనే విషయం ఉంది. చంద్రన్న పెళ్లి కానుక అనే పథకం ద్వారా పెళ్లి చేసుకున్న యువతికి ఇంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. వాటికి సంబంధించి ఒక అప్డేట్ ఏదంటే మన రాష్ట్రం వాళ్ళు పొరుగు రాష్ట్రాలైన ఇతర రాష్ట్రాల వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్నా కానీ ఈ పథకం అనేది వర్తిస్తుందన్నమాట. వారికి కూడా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరికి, ఏ రాష్ట్రాల వారికి అంటే చంద్రన్న పెళ్లి కనుక ఏ రాష్ట్ర వాళ్ళకి అంటే తెలంగాణ, పొరుగు రాష్ట్రాలు అంటే తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా, అదేవిధంగా ఛత్తీస్గఢ్. ఓకే, ఈ 5 రాష్ట్రాల వాళ్ళని, ఆ రాష్ట్రాల వాళ్ళని, ఇరుగు పొరుగు రాష్ట్రాల వాళ్ళని పెళ్లి చేసుకున్నా కానీ ఈ చంద్రన్న పెళ్లి కానుక అనేది వర్తిస్తుంది అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏపీ యొక్క గృహ నిర్మాణానికి 15 స్కోచ్ అవార్డులు వచ్చాయన్నమాట. ఓకే, ఏపీ యొక్క గృహ నిర్మాణానికి 15 స్కోచ్ అవార్డులు వచ్చాయి. ఎన్ని స్కోచ్ అవార్డులు వచ్చాయి గృహ నిర్మాణానికి అంటే 15 స్కోచ్ అవార్డు, గమనించాలి. ఇక డిజిటల్ డోర్ నెంబర్ వ్యవస్థ అనేది మనం ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసాం. డిజిటల్ డోర్ నెంబర్ వ్యవస్థ
డిజిటల్ డోర్ నెంబర్. డిజిటల్ డోర్ నెంబర్ వ్యవస్థ అనేది మొదట ప్రారంభించింది ఎక్కడంటే ఫస్ట్ తిరుపతి. గమనించాలి, డిజిటల్ డోర్ నెంబర్ వ్యవస్థని క్యూఆర్ కోడ్ సాయంతో డిజిటల్ డోర్ నెంబర్ని ఇస్తారనమాట. క్యూఆర్ కోడ్ సాయంతో ఇస్తారు. ఇది గమనించాలి. ఫస్ట్ ఎక్కడ? తిరుపతిలో. డిజిటల్ డోర్ నెంబర్ వ్యవస్థ తిరుపతిలో అనమాట. అదేవిధంగా మనకి తెలుగు సిలికాన్ సిటీగా పేరు పొందింది. తెలుగు సిలికాన్ సిటీ ఏది? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గుర్తుంచుకోవాలి, తిరుపతి. తెలుగు సిలికాన్ సిటీ ఏంటంటే తిరుపతి అనమాట. ఓకే, ఎందుకు తెలుగు సిలికాన్ సిటీ అంటారంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ పరికరాల యొక్క ఉత్పత్తికి సంబంధించింది కానీ వాటికి సంబంధించిన మొత్తం షాపులన్నిటికీ ఒక సిటీగా పెట్టడం జరిగిందనమాట తిరుపతిలో. అందువలన దీనికి తెలుగు సిలికాన్ సిటీ అని పేరు పెట్టడం జరిగింది. అక్కడికి తెలుగు సిలికాన్ సిటీ ఏంది? తిరుపతి అంటారు అనమాట. ఓకే, అదేవిధంగా సిలికాన్ క్యాలెండర్, తెలుగు సిలికాన్ క్యారిడార్. క్యారిడార్ అంటే నెల్లూరు, తిరుపతి, చెన్నై ఫస్ట్. అదేవిధంగా తెలుగు సిలికాన్ క్యారిడార్ ఏంటంటే నెల్లూరు, తిరుపతి, చెన్నై. గమనించాలి, నెల్లూరు, తిరుపతి, చెన్నై క్యారిడార్ను తెలుగు సిలికాన్ క్యారిడార్గా గుర్తించడం జరిగిందనమాట. ఓకే, ఎస్సీ కార్పొరేషన్కి ఐఎస్ఓ గుర్తింపు అనేది వచ్చిందనమాట. ఫస్ట్ టైం ఎస్సీ కార్పొరేషన్కి మన రాష్ట్రంలోనే ఐఎస్ఓ గుర్తింపు అనేది వచ్చింది. ఈ మధ్యకాలంలో ఐఎస్ఓ గుర్తింపు వచ్చిన కార్పొరేషన్ ఏది? ఐఎస్ఓ గుర్తింపు వచ్చిన కార్పొరేషన్ ఏది? ఎస్సీ కార్పొరేషన్. లేదా ఎస్సీ కార్పొరేషన్కి ఈ మధ్య వచ్చిన గుర్తింపు ఏది? ఐఎస్ఓ గుర్తింపు అనమాట. ఓకే, ఇది వీటిలోంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇక ముఖ్యంగా ఏపీ ప్లానింగ్ రిపోర్టు అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఏపీ ప్లానింగ్ రిపోర్టు. ఈ ప్లానింగ్ ప్రకారం వచ్చేసి ప్రభుత్వ పథకాల లక్ష్యాల సాధనలో ప్రభుత్వ పథకాలు అన్నింటినీ పూర్తిగా సాధించిన పద్ధతిలో ప్రభుత్వ పథకాల లక్ష్యాల సాధనలో తూర్పుగోదావరి డిస్టిక్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, అదేవిధంగా వృద్ధి రేటు విషయంలో పశ్చిమ గోదావరి డిస్టిక్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వచ్చేసి జలవనరుల శాఖలో ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, ఇది మనం గమనించాలి. తూర్పుగోదావరి డిస్టిక్ ఫస్ట్ ప్లేస్, పశ్చిమ గోదావరి డిస్టిక్ వృద్ధిలో ఫస్ట్ ప్లేస్. ఏపీ ప్లానింగ్ రిపోర్ట్ ప్రకారము పథకాల లక్ష్య సాధనలో తూర్పుగోదావరి ఫస్ట్ ప్లేస్ అని గమనించాలి. వృద్ధి రేటులో పశ్చిమ గోదావరి ఫస్ట్ ప్లేస్ అని గమనించాలి. జలవనరుల శాఖ రంగంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్ రావడం జరిగిందనేసి చెప్పడం జరిగిందన్నమాట. ఇక రక్షా పథకం గురించి కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. రక్షా పథకం అంటే ఏంది? శానిటరీ నాప్కిన్స్ పంపిణీ అనమాట. శానిటరీ నాప్కిన్స్ పంపిణీ ఎవరు పంపిణీ చేస్తారు? స్టూడెంట్స్కి, అదర్స్ అంటే అదర్ ఉమెన్స్కి. స్టూడెంట్స్ యొక్క లక్ష్యం ఎంత? 10 lakhs మెంబర్కి పంపిణీ చేయాలనేసి. అదర్ ఉమెన్స్కి వచ్చేసి 15 lakhs మెంబర్స్కి పంపిణీ చేయాలనేసి. స్టూడెంట్స్కి వచ్చేసి ఫ్రీగా పంపిణీ చేయడం జరుగుతుంది. అదర్స్కి వచ్చేసి 50% సబ్సిడీతో పంపిణీ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, రక్షా పథకం యొక్క ముఖ్య ఉద్దేశము స్టూడెంట్స్ మరియు అదర్ ఉమెన్స్కి శానిటరీ నాప్కిన్స్ పంపిణీ. ఇది వచ్చేసి స్టూడెంట్స్ యొక్క లక్ష్యము 10 లక్షల మందికి పంపిణీ చేయడం, అదర్ ఉమెన్స్కి 15 lakhs మెంబర్స్కి పంపిణీ చేయడము, స్టూడెంట్స్కి అయితే ఫ్రీగా 10 లక్షల మందికి పంపిణీ చేయడం.
అదర్ ఉమెన్స్కి అయితే కనుక 50%తో 50% సబ్సిడీతో పంపిణీ చేయడం అనమాట. అదేవిధంగా ఆవాసం సర్వే అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించిందనమాట. ఆవాసం సర్వే, ఈ ఆవాసం సర్వే అనేది ఈ సెంట్రల్ గవర్నమెంట్ దేనికోసం ఉద్దేశించింది? మొత్తము ఇల్లు ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది, ఇల్లు లేని పేదవాళ్ళు మన ఇండియాలో ఆవాసం సర్వేలో బయటపడిన నిజం ఏంటంటే ఇల్లు లేని పేదవారు 10.95 lakhs. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మన ఇండియాలో ఇల్లు లేని పేదవారు ఎంతమంది? 10,90,000 మంది. ఇల్లు లేని పేదవారిని గుర్తించింది ఆవాసం సర్వే. ఇది ఆవాసం సర్వే అనేది దేనికి సంబంధించిన సర్వే? సెంట్రల్ సంబంధించిన సర్వే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వే ఆవాసం సర్వే ద్వారా ఇల్లు లేని పేదల సంఖ్య 10,95,000 అని నిర్ణయించడం జరిగిందనమాట. ఓకే, అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ్ పథకం, స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే చేసిందనమాట. ఇందులో శుభ్రమైన పోర్ట్ ఏదంటే, శుభ్రమైన పోర్టు విశాఖపట్నం ఓడరేవు అనమాట. మన విశాఖపట్నం ఓడరేవు సెకండ్ ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఓడరేవు ఫస్ట్ ప్లేస్లో కాదు, సెకండ్ ప్లేస్లో ఉంది. గమనించండి, విశాఖపట్నం ఓడరేవు శుభ్రమైన పోర్టులో కల్లా. ఓకే, స్వచ్ఛ సర్వేక్షణ్ అనే సర్వేలో. ఓకే, అదేవిధంగా పెతాయ్ తుఫాన్ అనేది మనకి డిసెంబర్లో వచ్చిందన్నమాట. ఓకే, పెతాయ్ తుఫాన్ అనేది మనకు డిసెంబర్ 2018లో వచ్చింది. ఓకే, ఈ పెతాయ్ తుఫాన్ అనేది, ఈ పెతాయ్ అనే పేరు ఎవరు సూచించారంటే, పెతాయ్ అనే పేరుని థాయిలాండ్ దేశం ద్వారా సూచించడం జరిగింది. థాయిలాండ్ దేశం నుంచి గ్రహించడం జరిగింది. థాయిలాండ్లో పెతాయ్ అంటే అర్థం గింజ అని అర్థం. ఓకే, పెతాయ్ అంటే గింజ అని అర్థం. పెతాయ్ తుఫాన్ ఎప్పుడు సంభవించింది? మనకి డిసెంబర్ 2018. పెతాయ్ అనేది థాయిలాండ్ పేరు సూచించింది అనమాట. ఈ పెతాయ్ యొక్క అర్థం ఏంటంటే గింజ అని అర్థం. గమనించాలి, పెతాయ్ అంటే గింజ. పెతాయ్ అని నామకరణం చేసింది థాయిలాండ్. ఎప్పుడు సంభవించింది? మన ఏపీలో డిసెంబర్ 2018. ఓకే, వాయు కాలుష్యం లేని నగరం, వాయు కాలుష్యం లేని నగరం మన ఏపీలో వచ్చేసి చిత్తూరు డిస్టిక్ 4th ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, వాయు కాలుష్యం లేని నగరంగా ఏది ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్టిక్ అనమాట. ఇది 4th ప్లేస్లో ఉంది. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో ఏముంది? ఫస్ట్ ప్లేస్లో అస్సాంలోని తేజ్పూర్. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో కేరళలోని పతనంబట్టు ఉందన్నమాట. అదేవిధంగా థర్డ్ ప్లేస్లో కర్ణాటకలోని హాసన్. ఓకే, ఇవి ఫస్ట్ ప్లేస్లో మనం ముఖ్యంగా గమనించాలి. ఫస్ట్ ప్లేస్లో వాయు కాలుష్యం లేని నగరం ఏదంటే అస్సాం స్టేట్లో తేజ్పూర్ డిస్టిక్లో ఉందన్నమాట. అదేవిధంగా మన రాష్ట్రంలో చిత్తూరు డిస్టిక్ వాయు కాలుష్యం లేని నగరంగా గమనించాలి. అది 4th ప్లేస్లో ఉంది. వాయు కాలుష్యాన్ని మనం వేటితో కొలుస్తారంటే మైక్రోగ్రామ్స్తో వాయు కాలుష్యం మనం కొలుస్తాం అనమాట. వీటిలో వీటి విలువలను మైక్రోగ్రామ్లో మనం తెలుసుకుంటే, అస్సాంలోని తేజ్పూర్ 6 మైక్రోగ్రామ్స్ ఉంది. అదేవిధంగా కేరళలోని పతనంబట్టు సెకండ్ ప్లేస్లో ఉండేది 12 మైక్రోగ్రామ్స్. ఇది కర్ణాటకలోది 19 మైక్రోగ్రామ్స్. మన చిత్తూరు డిస్టిక్ 21 మైక్రోగ్రామ్స్ ఉందన్నమాట. ఓకే, మన చిత్తూరు డిస్టిక్ ఎంత? 21 మైక్రోగ్రామ్స్. వీటిని బాగా గమనించాలి. వాయు కాలుష్యం లేని నగరం ఫస్ట్ అస్సాం, సెకండ్ ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్టిక్. ఓకే, అస్సాంలోని తేజ్పూర్ గమనించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి గోకులం, మినీ గోకులం అనేవి ఉన్నాయన్నమాట. వాటికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణ సదుపాయం అనేది కల్పిస్తుంది. ఈ గోకులం అంటే ఒక పెద్ద పశువుల పాకాని లేదా ఆవుల పాకాని మనం గమనించవచ్చు. వీటిలో 20 ఆవుల వరకు ఉన్న వాటిని గోకులంగా అని పిలవడం జరుగుతుందన్నమాట. ఒక పాకలో 20 ఆవులు ఉంటే వాటిని గోకులంగా పిలవడం జరుగుతుంది.
అదేవిధంగా మినీ గోకులంని 3 రకాలుగా వర్గీకరించారు. వాటిలో మినీ గోకులం అనేది 2 ఆవులు ఉంటే ఒక మినీ గోకులం, 4 ఉండేవి, 6 ఉండే పాక అనమాట. వీటిలో మనకు ముఖ్యంగా ఇంతకుముందు 20 ఆవులు ఉండే గోకులం మనకి 21 lakhs మనకు రుణ సదుపాయం ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 8 lakhs వరకు తగ్గించారనమాట. తగ్గించి ఇప్పుడు ఎంత ఇస్తున్నారంటే 13 lakhs వరకు రుణ సదుపాయం అనేది కల్పించడం జరిగిందనమాట. ఇది కొత్త అప్డేట్. గోకులానికి ఇచ్చే అమౌంట్ ఎంతవరకు తగ్గించబడిందంటే 14 lakhs వరకు తగ్గించబడింది. అంటే ఇంతకుముందు 21 ఇస్తే 8 లక్షలు తగ్గించి ఇప్పుడు 14 లక్షలు మాత్రమే ఇస్తున్నారనమాట. మినీ గోకులంకి ఇంతకుముందు మినీ గోకులం 2కి 1 lakh ఇస్తే ఇప్పుడు 90,000 వరకు మాత్రమే ఇస్తున్నారు. అదేవిధంగా మినీ గోకులం 4కి 1.5 lakhs ఇస్తే ఇప్పుడు 1.4 lakhs మాత్రమే ఇస్తున్నారనమాట. ఇంతకుముందు మినీ గోకులం 6కి 6 ఆవులు ఉండే పాకకి వచ్చేసి 6 పశువులు ఉండే పాకకి మినీ గోకులం అంటారన్నమాట. వాటికి వచ్చేసి 1.8 lakhs ఇస్తే ఇప్పుడు 1.7 lakhs మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వీటిని మనం గమనించాలి. గోకులం అంటే 20 ఆవులు ఉండే వాటికి 20 పశువుల పాకకి వచ్చేసి 14 లక్షలు ఇస్తున్నారు. మినీ గోకులం 2కి 90,000, మినీ గోకులం 4కి 1.4 lakhs, మినీ గోకులం 6కి 1.7 lakhs ఈ మధ్య వచ్చిన అప్డేట్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు విజయవాడలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడగా ఉన్నదాన్ని అమరావతిగా పేరు మార్చడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆఫ్ అమరావతి అని పేరు పిలవడం జరుగుతుంది. వీరికి ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్కి జాతీయ హోదా అనేది ఇప్పుడు లభించింది. జాతీయ హోదా. ఓకే, ఈ మధ్య వచ్చిన కింది ఇన్స్టిట్యూట్లో జాతీయ హోదా ఏ ఇన్స్టిట్యూట్కి లభించింది అని అడగవచ్చు. జాతీయ హోదా ఏ దానికి వచ్చింది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. ఈ ఇన్స్టిట్యూట్కి, అమరావతిలో ఉన్న ఇన్స్టిట్యూట్కి జాతీయ హోదా అనేది లభించినది మనం కంపల్సరీగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఓకే, అదేవిధంగా తల్లి సురక్షా పథకం దేనికోసం? బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న పేద గర్భిణులకు ఉచిత కాన్పుల కోసం ఉద్దేశించిన పథకం అన్నమాట ఇది. ఈ ఉచిత కాన్పులు అనేది ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా బీపీఎల్ అడుగున ఉన్న పేద గర్భిణులకు ఉచిత కాన్పులు మరియు వైద్య ఖర్చుల కోసము ఈ తల్లి సురక్ష అనే పథకాన్ని అందించడం జరిగింది. ఇది గవర్నమెంటు మరియు ప్రైవేటు హాస్పిటల్ రెండింటిలో ఈ సదుపాయం అనేది ఉందన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, దీన్ని గమనించాలి. తల్లి సురక్ష పథకము ఓన్లీ ఏ హాస్పిటల్స్ మాత్రమే ప్రాయోజితం ఉంటుంది. ఓన్లీ గవర్నమెంట్, ఓన్లీ ప్రైవేటు, గవర్నమెంట్ అండ్ ప్రైవేటు వేటివి కాదు అని అడగచ్చు ఆప్షన్ వచ్చేసి. మనం అప్పుడు గవర్నమెంట్ అండ్ ప్రైవేటు హాస్పిటల్స్ రెండింటిలో తల్లి సురక్ష అనే పథకం ద్వారా బీపీఎల్ అడుగున ఉండే పేద గర్భిణులకు ఉచిత కాన్పులు అనేది ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా అందించడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ తల్లి సురక్ష పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏదంటే, ఇప్పుడు తల్లి మరణాల రేట్ వచ్చేసి 65గా ఉందన్నమాట. వాటిని 50కి తగ్గించడం అనేది దీని యొక్క లక్ష్యం. ఇప్పుడు తల్లి మరణాల రేటు 65 ఉంది. తల్లి మరణాల రేటు 50కి తగ్గించడం అనేది వీటికి ముందున్న లక్ష్యం అన్నమాట, తల్లి సురక్ష యొక్క లక్ష్యం. ఇక ఎన్టీఆర్ వైద్య సేవ గురించి మనం గమనిస్తే, ఇంతకుముందు మొత్తం ఎన్ని వ్యాధులకు 1044 వ్యాధుల వరకు వీటిలో చికిత్స అందించడం జరుగుతుంది అన్నమాట. దీనికి ఇప్పుడు 2.5 లక్షల వరకు వైద్య ఖర్చుల కోసం ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఇప్పుడు అప్డేట్ ఏదంటే, ఏప్రిల్ 1, 2019 నుంచి మొన్న ఏప్రిల్ 1 తేదీ నుంచి 5 లక్షలకు పెంచడం జరిగిందనమాట. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 5 లక్షలకు పెంచడం జరిగింది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 5 లక్షలు పెంచడం జరిగింది. చాలా మిస్ అయ్యద్దు ఎవరైనా కానీ ఇలాంటి క్వశ్చన్ వచ్చాక, బేసిక్ క్వశ్చన్. ఇక ఆహార బుట్ట పథకం గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఈ పథకం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆహార బుట్ట పథకం. ఈ ఆహార బుట్ట పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఆహార బుట్ట పథకాన్ని ఏమని పిలుస్తారు? ఫుడ్ బాస్కెట్ అంటారు అనమాట. ఫుడ్ బాస్కెట్
ఓకే, ఆహార బుట్ట పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏది? ఐటీడీఏ పరిధిలోని గిరిజన మహిళలకి రేషన్ ద్వారా పోషకాహారాన్ని అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఐటీడీఏ పరిధిలోని ఎవరికి? గిరిజన మహిళలకి మాత్రమే పోషకాహారాన్ని రేషన్ ద్వారా అందించడం. ఎంత విలువ గల రేషన్ అందిస్తుంది? 500 రూపాయల విలువ గల రేషన్ అందిస్తుంది. 500 రూపాయలకు ఎన్ని రకాల వస్తువులు అందిస్తుంది అంటే 6 రకాల వస్తువులు అందించింది అనమాట. ఓకే, ఆహార బుట్ట పథకం ద్వారా 6 రకాల వస్తువులను అందిస్తుంది. మెయిన్గా ఐటీడీఏ పరిధిలోని గిరిజన మహిళల కోసం ప్రవేశపెట్టిన పోషకాహారం కోసం ప్రవేశపెట్టిన పథకం ఏదంటే ఆహార బుట్ట లేదా ఫుడ్ బాస్కెట్ అని అడగచ్చు. కింది వాటిలో ఫుడ్ బాస్కెట్ అని ఏ పథకాన్ని పిలుస్తారు? ఆహార బుట్ట పథకాన్ని. ఆహార బుట్ట పథకం ముఖ్య ఉద్దేశం ఏది? ఐటీడీఏ యొక్క గిరిజన మహిళల పోషకాహారం కోసం. అదేవిధంగా ఆహార బుట్ట పథకం ద్వారా ఎంత అమౌంట్ వరకు రేషన్ సరుకులు ఇవ్వడం జరుగుతుంది? 500 రూపాయల వరకు. ఆహార బుట్ట పథకం ద్వారా ఎన్ని రకాల వరకు వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది? 6 రకాల పంపిణీ. ఈ విధంగా ఈ 4-5 క్వశ్చన్లు ఈ బిట్ నుంచి డిఫరెంట్గా అడగవచ్చు అనమాట. వీటి నుంచి మనము ఈజీగా ఆన్సర్ చేసే విధంగా మనము క్వశ్చన్స్ మనం తయారు చేసుకోవాలి. ఓకే, అదేవిధంగా సబల పథకం. ఇది సబల పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏది? సబల పథకం అనేది బడికి వెళ్ళే పిల్లలు ఉంటారు, కానీ బడికి వెళ్ళని బాలికలు ఉన్నాయన్నమాట. బడికి వెళ్ళని బాలికలు, అది కూడా 11 నుంచి 14 సంవత్సరాల గల ఏజ్ గ్రూప్ కలిగిన బడికి వెళ్ళని బాలికల కోసము పోషకాహారం కోసము, బడికి వెళ్ళని బాలికల పోషకాహారం కోసము ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. వాళ్ళకి బడికెళ్ళని 11 నుంచి 14 సంవత్సరాల కల్లా బడికని బాలికలు ఎంతమంది ఉండారని అంచనా వేసింది? 14,000 మంది బడికి వెళ్ళని బాలికలు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారని అంచనా వేయడం జరిగిందనమాట. ఓకే, ఈ సబల పథకం ద్వారా వాళ్ళకి ఒక రోజుకి 9.5 రూపాయలు కేటాయించడం జరిగిందనమాట. ఇప్పుడు ఖర్చు చేయడం జరుగుతుంది. 9.5 రూపాయలు ఒక్క రోజుకి ఒక్కొక్కరికి, ఒక బాలిక మీద ఒక్క రోజుకి 9.5 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. ఆ విధంగా 14,000 మందికి గాను 11 నుంచి 14 సంవత్సరాల బడికి వెళ్ళని బాలికల కోసము పోషకాహారాన్ని అందించడం కోసం సబల అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సబల అనే పథకాన్ని ఎవరి కోసం ఉద్దేశించింది? బడికి వెళ్ళని బాలికలకు పోషకాహారం అందించడం కోసం. ఓకే, దీని యొక్క ముఖ్య లక్ష్యము పోషకాహార లోపాన్ని తగ్గించడానికి. అదేవిధంగా ఏ గ్రూప్ వాళ్ళకి అంటే 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఏజ్ అడుగుతారు. 11 నుంచి 14 సంవత్సరాల బడికి వెళ్ళని బాలికల కోసం సబల పథకం. వాటిలో ఎంతమంది లక్ష్యంగా నిర్దేశించారు? 14,000 మంది. పర్ డేకి ఎంత అమౌంట్ ఖర్చు చేయబడుతుంది? 9.5 రూపాయలు. ఇది సబల పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ని నిర్మాణం అనేది ఎవరు చేపడుతున్నారు? పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణము NECL అనే సంస్థ చేపడుతుంది అనమాట. NECL అంటే నవయుగ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ లిమిటెడ్. నవ్యాంధ్రప్రదేశ్కి నవయుగ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అని గమనించుకోండి. నవ్యాంధ్రప్రదేశ్కి నవయుగ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకుంది, నిర్మాణ పనులు చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇక కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం. కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జ్ అనేది ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఈ కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జ్ అనేది ఎక్కడ నిర్మించడం జరిగిందంటే విజయవాడ హైదరాబాదు నేషనల్ హైవే పైన 3.2 కిలోమీటర్ల పొడవుతో కృష్ణా రివర్పై నిర్మించడం జరిగిందనమాట. ఓకే, దీనికోసం అయిన ఖర్చు 1,887 కోట్ల ఖర్చు దీనికోసం అయ్యింది. ఓకే, ఇది వీటికి కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జు ఎక్కడ నిర్మించడం జరిగింది? విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే. కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జ్ యొక్క పొడవు ఎంత? మన దేశంలోనే ఫస్ట్ అనుకుంటా ఎక్కువ 3.2 కిలోమీటర్స్ పొడవు అనమాట బ్రిడ్జు.
ఇండియాలోనే అతిపెద్ద బ్రిడ్జ్ ఏదంటే కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జ్ అని గమనించాలి. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ అనేది 3.2 కిలోమీటర్లు ఉందన్నమాట. ఈ కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జ్ అనేది ఏ రివర్పై నిర్మించడం జరిగింది? కృష్ణా రివర్పై. ఈ కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జ్కి ఎంత ఖర్చు చేయడం జరిగింది? 1887 కోట్లు ఖర్చు చేయడం జరిగిందనమాట. ఓకే, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద మనందరికీ తెలిసిందే, అన్నదాత సుఖీభవ కింద 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ 15,000 రూపాయల వరకు లబ్ధి చేకూరిందనమాట. ఓకే, ఇది విడతల వారీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి పసుపు కుంకుమ కింద ప్రతి డాక్రా మళ్ళకి 10,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. ఈ 2 పథకాల నుంచి ఒకటి రావచ్చు, ఇది తెలుసుకుంది అనమాట. ఇక హ్యాపీనెస్ ఇండెక్స్లో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ సంతోషకర సూచి అంటారనమాట. ఈ హ్యాపీనెస్ ఇండెక్స్కు సంబంధించింది ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఎంతంటే 44వ ర్యాంకు, 44th. ఓకే, వీటిలో ఫస్ట్ ప్లేస్లో కృష్ణా డిస్టిక్ వచ్చిందనమాట. ఓకే, ఈ సంతోషకర సూచిలో ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 44వ ర్యాంకు. సంతోషకర సూచిలో ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్టిక్ ఫస్ట్లో వచ్చిందంటే కృష్ణా డిస్టిక్. ఓకే, అదేవిధంగా జియోగ్రఫికల్ ఇండికేషన్ భౌగోళిక గుర్తింపు అనమాట. జియోగ్రఫికల్ ఇండికేషన్ అనమాట. దీనికి భౌగోళిక గుర్తింపు అంటారు. ఈ భౌగోళిక గుర్తింపు వేటికి వచ్చిందంటే ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా గుంటూరు సన్నమిర్చికి, అదేవిధంగా బంగినపల్లి మామిడి పండుకి ఇవ్వడం జరిగింది. ఓకే, జియోగ్రఫికల్ ఇండికేషన్ భౌగోళిక గుర్తింపు వచ్చేసి గుంటూరు సన్నమిర్చికి, బంగినపల్లి మామిడి పండుకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది లేటెస్ట్ అప్డేట్స్, ఈ 2 గుర్తుంచుకోండి. అదేవిధంగా గిరిజనులకు వృద్ధాప్య పింఛన్లు వచ్చేసి ఇంతకుముందు 60 సంవత్సరాలకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు తగ్గించి 50 సంవత్సరాలు అర్హతగా తగ్గించడం జరిగిందనమాట. అర్హత వయసు వృద్ధాప్య పింఛన్లకు గిరిజనులకి 50 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఇంకో బిట్ చాలా ఇంపార్టెంట్ ఏదంటే దివ్యాంగులకి 3% రిజర్వేషన్లు అప్పుడు ఉండేవి, ఇప్పుడు 4%కి 4% పెంచడం జరిగిందనమాట. ఇప్పుడు దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎంత అంటే 4% అనేది కంపల్సరీ ఆన్సర్ చేసేయండి. అదేవిధంగా ఐఎస్ఓ గుర్తింపు అనేది ఒక పశ్చిమ గోదావరి డిస్టిక్లో ద్వారకా తిరుమల దేవస్థానానికి లభించడం జరిగిందన్నమాట. ISO 90012015 ఈ రిజిస్ట్రేషన్ ప్రకారము పశ్చిమ గోదావరి డిస్టిక్లోని ద్వారకా తిరుమల దేవస్థానం, వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం, ద్వారకా తిరుమల దేవస్థానం పశ్చిమ గోదావరి డిస్టిక్లో దానికి ISO గుర్తింపు అనేది లభించడం జరిగింది. వీటిలో మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months సంబంధించినవి. ఇవే కాకుండా ఎకనామిక్స్ రిలేటెడ్ అండ్ పాలిటీ రిలేటెడ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది కూడా నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం అనమాట. వీటిలో మనకు ఎక్స్పెక్టెడ్గా ఒక 10 questions వరకు మనం ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఇంకా రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఆల్మోస్ట్ 30 to 40 questions వరకు మన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో కవర్ చేయవచ్చు. అదేవిధంగా మిగతా ఇంపార్టెంట్ టాపిక్స్ రీజనింగ్ సంబంధించినవి కవర్ చేస్తే కనుక ఆల్మోస్ట్ పేపర్ 1లో మనము ఈజీగా స్కోర్ చేయగలుగుతాం అనమాట. వీటిలో ఆంధ్రప్రదేశ్ యొక్క కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా ఇండెక్సెస్, సర్వేలు, అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్, ఇంకా స్కీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి మనం ఇంకోసారి రివిజన్ చేస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.